హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచిలర్ కుకింగ్ అనమాట. వీడియో ఏంటంటే సేమియా పాయసం అనమాట. ఇవాళ ఎండాకాలంలో చల్లగా ఇట్లా తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఒకసారి ఇక్కడ మొత్తం వీడియో చూడండి. మనం ఏదైనా కర్రీస్ వండుకున్న బౌల్స్ ఉంటాయి కదా, దాంట్లో కొద్దిగా వాటర్ పోసి మరిగించి అక్కడ పోసేసుకుంటే అయిపోతుంది. దాంట్లో నేను జీడిపప్పు, బాదం పప్పు కట్ చేసి పెట్టుకున్నా. ఆ ప్యాన్లో కొంచెం నెయ్యి అయినా పర్లేదు, ఆయిల్ స్మెల్ రాని రిఫైండ్ ఆయిల్, ఫ్రీడమ్ ఆయిల్స్ ఉంటాయి కదా, అవి పోసేసుకొని మంచిగా వేయించుకోండి. అది వేగుతున్న ఒక బౌల్లో పక్కన తీసేసుకొని దీంట్లో కస్టర్డ్ పౌడరు, చల్లారి పెట్టుకున్న పాలు ఉంటాయి కదా, అది పోసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మనము బాదం కిస్మిస్ వేగిన తర్వాత అవి పక్కకు తీసేసుకొని సేమియా కూడా వేయించేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ వేగినాయి కదా, ఈ పక్కకు పెట్టేసుకోవాలి. తీసేసుకొని ఆ ప్యాన్లోనే మళ్ళీ పాలు తీసేసుకోవాలి. ఒక 1 లీటర్ పాలకి కొన్ని వాటర్ అట్లా పోసుకొని మనం దాన్ని మీగడ ఫామ్ కాకుండా మనం కలుపుతూనే ఉండాలి. పొంగి వచ్చే వరకు కలుపుకున్నాక దాంట్లో షుగర్ వేసేసుకొని మనము ఈ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకుంది ఉంటుంది కదా, అది పోసుకోవాలి. స్పీడ్గా కలిపేసుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టే ప్రాసెస్ ఉంటుంది. అందుకే మనం స్పీడ్గా కలిపేసుకొని దాంట్లోకి జీడిపప్పు, సేమియా మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా, అవి దాంట్లోకి వేసుకొని కొద్దిగా ఒక 2 minutes అట్లా మరిగించుకుంటే అవి ఉడికిపోతాయి అనమాట. ఉడికిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లారిన తర్వాత మనం దాంట్లోకి ఐస్ క్రీమ్ అయినా ఏదైనా నార్మల్గా అట్లా తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎండాకాలంలో మధ్యాహ్నం టైం ఇట్లా తిన్నా కానీ చల్లగా బాగుంటుంది అనమాట మన స్టమక్లో. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. ఈజీ ప్రాసెస్, ఒక 2 minutes ప్రాసెస్ అంతే. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.